ఈ క్రిబ్ ఉండడం వల్ల మీకు ఇన్ఫాంట్ బేబీ ఉంటే ఇలాంటి క్రిబ్ డెఫినెట్గా కొనండి. మా నాన్న ఎప్పుడు నాకు మందులు పెడుతూ ఉంటారు. నేను ఎప్పుడు నీకు మందులు పెట్టింది? అబద్ధం ఎందుకు మాట్లాడతా? నేను నీకు రోజు మందులు పెడతాను. ఇప్పుడు మందు పెడితే నీకు కాళ్ళు నిప్పు ఉంటే పెట్టాను. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే బేబీ ఈ క్రిబ్ లోపల పడుకొని ఉన్నారు. అండ్ రోజు సాయంత్రం అని కాదు, రోజంతా బాబుని కొన్నిసార్లు రూమ్లో, కొన్నిసార్లు హాల్లో అటు ఇటు పెట్టి పడుకోబెడతాము. అండ్ ఇప్పుడు హాల్లో కూర్చోబెట్టి ఇక్కడ ఇలా క్రిబ్లో, ఇది ఒక చాలా మంచిది యాక్చువల్లీ. నాకు ఈ క్రిబ్ బాగా నచ్చింది. వీల్స్ అయితే ప్రస్తుతం తీసాను, దీన్ని అటాచ్ చేయాలి. మొన్న వీల్స్ తెచ్చాను కదా నేను, సో ఆ వీల్స్ ఎక్స్చేంజ్ చేయించాను, బట్ నేను ఇంకా ఫిట్టింగ్ చేయలేదు దీన్ని. యాజ్ ఆఫ్ నో రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఇంకా చేయలేదు. ఈ క్రిబ్ ఇక్కడే ఉంది, సో అందుకు నేను ఇప్పటిదాకా ఫిట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ కొంచెం బద్ధకంగా ఉంది, టైం కూడా దొరకట్లేదు. ఆ పని ఈ పని ఏదో పని మీద తిరుగుతూనే ఉన్నాను నేను, సో అందుకనే ఫిట్టింగ్ చేయలేకపోయా. మోర్ ఓవర్ బేబీని ఇలా పడుకోబెట్టా. ఈ క్రిబ్ ఉండడం వల్ల నేను చాలామంది వ్యూవర్స్ మీరు అందరు ఉన్నారు, ఎవరైనా మీకు ఇన్ఫాంట్ బేబీ ఉంటే ఇలాంటి క్రిబ్ డెఫినెట్గా కొనండి, చాలా హెల్ప్ అవుతుంది. మోర్ ఓవర్ ఇలాంటి నెట్టెడ్ కూడా మస్కిటో నుంచి కూడా హెల్ప్ అవుతుంది ఈ నెట్ ఉండడం వల్ల. ఈ క్రిబ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కూర్చొని ఇలా ఊపే అంత అవసరం లేదు. బేబీని కొంచెం ఇండివిజువల్గా పెట్టండి. మనం అవును హ్యూమన్ టచ్ అవసరం, ఫాదర్ టచ్ కానీ మదర్ టచ్ చాలా అవసరం, బట్ కొంచెం ఇండివిజువల్గా పెడితే వాళ్ళకి ఏంటంటే మరీ అంత అలవాటు అవ్వదు. అంటే ఏంటి, పద్దాక మమ్మీ లేపాలి, డాడీ లేపాలి, ఇలా లేపితేనే అప్పుడు వీళ్ళేమో ఏడ్చినప్పుడు సైలెంట్ అవుతారు, అలా అవ్వదు. సో బెటర్ ఈ క్రిబ్ ఉంటే ఇలా ఊగుతుంది అండ్ బేబీకి కూడా హాయిగా ఉంటుంది, పడుకొని ఉంటుంది. ఇంట్లో ఏమో అందరూ పడుకుంటున్నారు ఈ టైంలో, అంటే నేను మమ్మీ తప్ప అందరూ పడుకొని ఉన్నారు. కివి అక్కడెక్కడో పడుకొని ఉంది, మా బాబు ఏమో ఇక్కడ పడుకొని ఉన్నారు. ఇది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, అది కూడా అక్కడ పడుకొని ఉన్నాడు. అండ్ డూడల్ ఇక్కడ పడుకొని ఉన్నాడు, మమ్మీ ఏమో అక్కడ పడుకొని ఉంది. సో అందరూ ఒక్కొక్క మాల్లో ఒక్కొక్కళ్ళు అందరూ ఏమో అలా పడుకొని ఉన్నారు. సో గైస్ అయితే ఇప్పుడు మార్నింగ్ 11:30 అయింది అండ్ ఎవరు బయట వచ్చారు, చూద్దాం ఎవరు వచ్చారు. ఓకే, సో ఇప్పుడేమో పార్సల్ వచ్చింది అది. ఇదేమో బేబీ కోసం క్యాప్స్ ఉంటాయి చూసారా, హెడ్లో టోపీ వేసుకుంటాము, సో అది వచ్చింది. ఆర్డర్ చేసాము, ఇంట్లో ఉన్నాయి కానీ కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఇంకా మల్టీ కలర్స్ అండ్ మల్టీ డిజైన్స్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసి వచ్చింది ఇప్పుడు. మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా మనం జనరల్లీ ఏం చేసేవాళ్ళం, నిషా తన కోసం షాపింగ్ చేసేది, లేదంటే నేను నా కోసం షాపింగ్ చేసాను ఆన్లైన్లో, లేదంటే డూడల్ కివి కోసం మేము ఏదో ఒకటి కొనేవాళ్ళం. అలా ఫ్యామిలీలో మేము నలుగురు కోసం ఏదో ఒకటి పర్చేస్ చేసేవాళ్ళం ఆన్లైన్లో, డ్రెస్ కానీ షూస్ కానీ ఏదైనా, లేదంటే హోమ్ ఎసెన్షియల్స్ ఏదైనా ఉంటే. బట్ ఇప్పుడు టైం ఎలా మారిపోయిందంటే ఏదైనా బేబీ సంబంధించే వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒకటి ఆర్డర్ చేస్తే అన్ని ఆర్డర్స్ ఓన్లీ బేబీ సంబంధించే వస్తుంది, మా కోసం ఏమి రావట్లేదు. మేము మా కోసం ఏం ఆర్డర్ చేయలేదు. బేబీ కోసం బెడ్ తీసుకున్నాం, బేబీ కోసం ఇంకో చిన్న ఉయ్యాల తీసుకున్నాము, అండ్ అలాగే కొన్ని గ్లవ్స్ లాంటివి ఉంటాయి అవి తీసుకున్నాము. ఇప్పుడు క్యాప్స్ వచ్చినాయి. ఏదో ప్రతిరోజు ఏదో ఒకటి కొంటున్నాం, ఏదో ఒకటి బేబీ సంబంధించే వస్తుంది. సో పెళ్లి చేసిన తర్వాత ఒకవేళ మీకు బేబీ ప్లానింగ్ ఉంటే మెంటలీ ముందే ప్రిపేర్ అయిపోండి గైజ్. మీరు ఏదైనా సరే ఇంట్లో ఏదైనా వస్తువు వస్తే బేబీ కోసం వస్తుంది కానీ మన కోసం ఏం రాదు, అంటే ప్రేమ మొత్తం బేబీకి వెళ్ళిపోతుంది. అండ్ నిన్న రాత్రి అయితే మా ఇంట్లో ఒకళ్ళు గెస్ట్ వచ్చారు. గెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి, యాక్చువల్గా మేడం ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే మా బేబీ కోసం గిఫ్ట్ తెచ్చారు, అలాగే బేబీని కలవడానికి వచ్చారు. అండ్ గిఫ్ట్ ఎంత క్యూట్ గిఫ్ట్ ఇచ్చారు, జాన్సన్స్ బేబీది. ఇది ఫుల్ ప్యాక్ కిట్. సో నాకు చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది. మోర్ ఓవర్ ఈ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఇది ఎలా ఉందంటే, ఇది ఇలా ఉంది, ఈ బాక్స్ దీంట్లో ఉంది, ఇది తీసిన తర్వాత ప్యాకేజ్ మీకు ఇలా కనిపిస్తుంది. చాలా క్యూట్గా చాలా బాగుంది. నేను ఓపెన్ చేసి చూస్తాను దీంట్లో ఏముంది. పైన యాక్చువల్గా మెన్షన్ చేసి ఉంది ఏమేమి ఉన్నాయి, బట్ స్టిల్ లోపల ఓపెన్ చేసి చూద్దాము. ఎంత క్యూట్గా బ్యాగ్, ఎంత చాలా బాగుంది, స్మూత్గా చాలా బాగుంది. జస్ట్ ఇంత ఇలా జిప్ ఓపెన్ చేయాలి. సో దీంట్లో మనకి వచ్చింది వైప్స్ అండ్ ఒక కిట్ అండ్ దట్స్ ఇట్, ఒక బ్యాగ్. దీనిలో సమ్ కార్డ్ ఉంది, ఐ డోంట్ నో ఏంటిది, కస్టమర్ రివ్యూ. జాన్సన్స్ బేబీ కిట్. వావ్, బేబీ కోసం చిన్న కోంబ్ ఇచ్చారు. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కోంబ్ దీనిలో అటాచ్ చేసి ఉంది. అండ్ అలాంటి చాలా వస్తువులు ఉన్నాయి దీని లోపల. అంటే
ఒకసారి తీసి చూపిస్తాను. ఇదిగోండి, జాన్సన్స్ బేబీ సంబంధించింది మొత్తం ప్రోడక్ట్ ఇది. వావ్, చాలా క్యూట్గా బాగుంది. జాన్సన్స్ బేబీ సోప్ నాకు చాలా ఇష్టం. జాన్సన్స్ బేబీ సోప్ అయితే, అండ్ జాన్సన్స్ బేబీ క్రీమ్, జాన్సన్స్ బేబీ సోప్, బేబీ లోషన్, టిప్ టు టో. జాన్సన్స్ బేబీతే టిప్ టు టో, బేబీని బాత్ చేయించాలంటే ఇది వాడాలి. బేబీ ఆయిల్ అయితే ఇది వాడాలి. బేబీ షాంపూ అయితే ఇది. సో అన్ని ప్రోడక్ట్స్ ఈ బాక్స్లో. మోర్ ఓవర్ 1 కోమ్ కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ సెట్. నాకు ఏదైనా ఈ పౌచ్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది అసలు. ఇప్పుడేమో డూడల్కి మెడిసిన్ ఇచ్చే టైం అయిపోయింది, ఎందుకంటే ఈ మెడిసిన్ ఇవ్వాలి. డూడల్కి ఏమో కాల్లో నిప్పు ఉంది, సమ్ ఇంజురీ అయింది. ఎలా అయింది నాకు తెలియట్లేదు. ఒక కాళ్ళు ఏమో ఎత్తేసి నడుస్తున్నాడు, అంటే 3 కాళ్ళ మీద నడుస్తున్నాడు. సో అందుకు నేనేమో వెళ్ళి డాక్టర్ దగ్గర నుంచి, డాక్టర్ కదా, ఒక మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్ తెచ్చాను డూడల్ కోసం. సో వీడికి ఈ మెడిసిన్ ఇచ్చేస్తాను ఇప్పుడు. సార్ డూడల్, కమ్ సిట్. ఇట్స్ టైమ్ టు టేక్ మెడిసిన్. ఓకే, యూ గుడ్ బాయ్. నో డూడల్ ఇస్ ఎ గుడ్ బాయ్. ఇది కదా డూడల్కి మెడిసిన్ ఎప్పుడైనా ఇలా ఇచ్చేయాలి. వీడు తిండు, బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇటు చిజి చిజి. డూడల్ సిట్ సిట్ సిట్. ఇలా పెట్టేయడమే అంతే. సో కొన్ని టెక్నిక్స్ అలా వాడాలి వీడిని తినిపించాలంటే. గుడ్ బాయ్ జూజు, గుడ్ బాయ్. వ్యూవర్స్కి హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా నాన్న ఎప్పుడు నాకు మందులు పెడుతూ ఉంటారు. ఏ, నేను ఎప్పుడు నీకు మందులు పెట్టింది? అబద్ధం ఎందుకు మాట్లాడతావు? మరి ఏంటి ఇప్పుడు మందులే పెట్టకుండా నువ్వు? వీడికి డ్రామాలు ఎక్కువ. నేను నీకు రోజు మందులు పెడతాను. ఇప్పుడు మందు పెడితే నీకు కాళ్ళు నిప్పుంటే పెట్టాను. అవును, అయినా సరే మందు పెట్టావు కదా, మరి ఏంటి మందు పెట్టకపోతే ఏం పెడతావు? ఇలా పడుకుంటాడు. 35లో పడుకుంటావు నువ్వు. ఇప్పుడు వీడిని ఎక్సైట్ చేయాలంటే హిందీలో ఒక వర్డ్ అంటాం. చలో అంటే వీడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు, చూస్తారా? చూడు, చలే. సరే, ఇలా లెగిసిపోయాడు. అలా ఉంటుంది. నే స్లీప్, గుడ్ బాయ్ స్లీప్. ఏంటి వీడికి మసాజ్ అంటే ఇష్టం. మసాజ్ చెయ్యి. యూ లవ్ మసాజ్ డూడల్. వీడు ఆడుకునే మూడ్లో ఉన్నాడు ఇప్పుడు. చూసారా, ఇలా ఆడుకునే మూడ్లో ఉన్నాడు. ఇవాళ క్లైమేట్ ఏమో చాలా బాగుంది. బయట చూస్తే అసలు వాతావరణం చాలా చల్లగా, చాలా బాగుంది. ఇలాంటి వాతావరణం నాకు చాలా ఇష్టము. మోర్ ఓవర్ ఇక్కడ సమ్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఏ మూవీ షూటింగ్ ఎగ్జాక్ట్లీగా నాకు పేరు గుర్తు రావట్లేదు, బట్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాకు చెప్పాడు ఇక్కడ మూవీ సమ్ షూటింగ్ కోసం. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు కదా, మొత్తం సెటప్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ అంతా ఏదో సమ్ కట్టినట్టున్నారు. ఇక్కడ ఇంతకుముందు వైట్ పెయింట్ వేశారు, కానీ ఇప్పుడు మొత్తం పెయింట్ చేసి నార్మల్ చేస్తారు. ఇక్కడ అది చూస్తున్నారు కదా, అదే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఏం సెటప్ చేశారు నాకు అర్థం కావట్లేదు. మూవీ పేరు అయితే ఏదో సమ్ శ్రీవల్లి ఏదో అలా ఏదో పేరు ఉంది, నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఒక విషయం నాకేం అర్థం కాలేదు ఏంటంటే, ఇక్కడ షూటింగ్ కోసం ఇక్కడ ఎందుకు అంత సెటప్ చేస్తున్నారు? హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అది ఎంత పెద్ద ల్యాండ్, అక్కడ ఎంత ఖాళీ స్థలం ఉంది. అక్కడ చేయకుండా ఇక్కడ విజయవాడ మంగళగిరిలో ఇక్కడ ఎంత సెటప్ చేయడం ఏంటి? అక్కడైతే మేబీ తక్కువ ధరలో కూడా చేసేయచ్చు. అంటే విజయవాడ కంటే మంగళగిరి కంటే ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే అక్కడ మనకి కాంపిటీషన్, బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ప్రైజెస్లో మనకి చాలా వస్తువులు దొరుకుతాయి. ఇక్కడైతే హైదరాబాద్ నుంచి కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ ఎందుకు అంత సెటప్ చేసినా నాకు అర్థం కాలేదు. దాని వెనకాల యాక్చువల్ లాజిక్ ఏంటి నాకు తెలియదు, అది వాళ్ళకే తెలుసు. బట్ నేను అనుకుంటున్నాను, నా డౌట్ అంతే, ఎందుకు అంత ఖర్చు చేసి ఎక్కడ చేయడం మూవీ షూటింగ్ ఏదైనా చేయాలంటే? ఐ థింక్ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ అనుకుంటా ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మెయిన్ ఆఫీస్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంది. సో ఆయన ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ వచ్చి మూవీ షూటింగ్ చేస్తారు అని నేను అలా అనుకుంటున్నాను. మేబీ దానివల్ల ఇక్కడ సెటప్ అంతా ఇక్కడ పెట్టారు. పవన్ కళ్యాణ్కి, సూపర్ స్టార్కి దగ్గరగా ఉండాలి సెటప్ అని మేబీ దానివల్ల, ఆ రీజన్ వల్ల ఇక్కడ పెట్టినట్టున్నారు. లేదంటే పెద్దగా షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళి రావడం కష్టం అయిపోతుంది కదా. సో ఐ థింక్ దానివల్ల ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇది అలా నేను అనుకుంటున్నాను, కానీ ఎగ్జాక్ట్గా ఏంటో రీజన్ నాకు తెలియదు దాని వెనకాల. బట్ స్టిల్ నేను అలా ఎజంప్షన్ చేస్తున్నాను, ఇక్కడ సెటప్ పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ కోసం పెట్టినట్టున్నారని నేను అనుకుంటున్నాను.
కాఫీ రెడీ అయిపోయింది. యాక్చువల్గా నాకు కొంచెం హెడేక్లా అనిపిస్తుందంటే నేను అందుకనే కాఫీ చేసి తాగుదాం అనుకున్నాను. బేసికలీ ఇప్పుడు మీరు చూసారు కదా నేను కాఫీని ఎలా స్టిర్ చేస్తున్నాను అంటే తిప్పుతున్నాను. దాంతో నాకేం గుర్తుకొచ్చిందంటే మీకు గుర్తుందా 2020లో మనకి లాక్డౌన్ పడింది. లాక్డౌన్ టైం పీరియడ్లో ఆ టైంలో డల్గొనా కాఫీ అని చాలా ఫేమస్ అయింది. అంటే ప్రతి సోషల్ మీడియాలో ప్రతి చోట డల్గొనా కాఫీ ఇంట్లో ఎలా చేయాలనేది ఆ ప్రొసీజర్ పెట్టారు. అంటే అది కాఫీ ఎంత ఫేమస్ అయిందండి, అంత ఫేమస్ అయింది. ప్రతి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ వెకేషన్లా ఉంది యాక్చువల్గా కోవిడ్. సో ఆ కోవిడ్ మొత్తంలో ఆ టైంలో అందరూ కూర్చొని డల్గొనా కాఫీ చేస్తున్నారు. ఇప్పుడు నేను అలా స్టార్ట్ చేస్తుంటే నాకు అదే గుర్తుకొచ్చింది, మైండ్లో స్ట్రైక్ అయింది డల్గొనా కాఫీ. ఐ థింక్ నేను 4-5 టైమ్స్ చేశాను. బట్ ఆ టైం చేసినప్పుడు ఏమైందంటే తిప్పి చేయి నొప్పి వచ్చేది. సో అందుకు నేను ఎక్కువసార్లు తాగలేదు, ఓ 4-5 సార్లు చేసి తాగాను. బట్ దానికి చేతితో తిప్పడం కంటే ఒక మెషిన్ ఉంది, మెషిన్తో చాలామంది చేశారు. బట్ నా దగ్గర ఆ మెషిన్ లేదు, స్టీర్ చేసే మెషిన్. సో నేను చేతితోనే చేసేవాడిని. ఆ టైంలో చాలా అంటే చాలామంది, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ లాక్డౌన్లో డల్గొనా కాఫీ అయితే చేసి ఉంటారు గ్యారంటీగా. సో గైస్ ఇవాళ వ్లాగ్ అనేది ఇక్కడే ఒకడతాను. కానీ ఒకటే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఒక ప్లానింగ్తో వస్తున్నాను. ఒక ప్లాన్ మళ్ళీ టూర్ కోసం ప్లాన్ చేస్తున్నాను నేను. కానీ ఆ టూర్ ప్లాన్ అయితే చిన్న ప్లాన్ ఏమి ఉండదు, చాలా పెద్ద ప్లాన్ ఉండదు. నాకు కొంచెం టైం ఇవ్వండి, మేబీ రేపు కానీ ఎల్లుండి వ్లాగ్లో నేను రివీల్ చేస్తాను నా ప్లాన్ ఏంటి. డెఫినెట్గా చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాను నేను. సో రేపు ఎల్లుండి వ్లాగ్ మిస్ చేయమాకండి. ఆ ప్లాన్ అనేది నేను వ్లాగ్లో రివీల్ చేస్తాను. ఇంతకుముందు అయితే నేను 20 days 20 videos 20 places ఛాలెంజ్ చేశాను కదా. సో సిమిలర్గా అలాగే, కానీ ఎన్ని రోజులది ఉండదు, బట్ కొన్ని రోజులది అయితే ఉంటుంది. బట్ డెఫినెట్లీ నేను మీకు చెప్తున్నాను, నేను మంచి ఒక ప్లాన్ చేస్తాను. ఆ ప్లాన్ ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ప్లాన్ ఏంటనేది నేను మీతో షేర్ చేస్తాను. సో నేను ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ ప్లాన్ షేర్ చేయడానికి. బట్ ఒకసారి కన్ఫర్మ్ అయిపోతే అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ గైస్ నా బ్లాగ్ ఇక్కడే ఒకడుతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.